హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ జల్లు 24వ భాగాన్ని వినేద్దాం. బుజ్జి ఫోన్ మాట్లాడుతూ ఉండి కట్ చేయబోతుంటే కృష్ణతో డాక్టర్ చెప్పిన మాట విని కంగారుగా, కృష్ణ ఏమైంది మీకు? డాక్టర్ రిపోర్ట్ అంటున్నారేంటి? ఏం జరిగింది కృష్ణ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. కృష్ణ బుజ్జిని ఓదారుస్తూ, నాకేం కాలేదు బుజ్జులు, ఏడవకురా, చూడు నేను వీడియో కాల్ చేస్తాను అని వీడియో కాల్ చేశాడు. స్క్రీన్ మీద కృష్ణ కనపడగానే బుజ్జి ఏడుస్తూ తనను చూసింది. కృష్ణ నుదుటిపై చిన్నగా గాయంకి ప్లాస్టర్ వేస్తుంది. చేతికి కట్టుంది. మొత్తం బాడీ చూపిస్తూ, ఇది చిన్న చిన్న దెబ్బలేరా చూడు అని కృష్ణ మాట పూర్తి కాకముందే కోపంగా చూస్తూ, ఏంటి ఇంత పెద్ద కట్టు ఉంటే చిన్న దెబ్బ అంటారా అంటూ గట్టిగా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకొని, ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తారా అంది బాధగా. ఇదిగో నువ్వు ఇలా టెన్షన్ పడి ఏడుస్తావనే చెప్పకూడదు అనుకున్నానే. సరే కోప్పడుకు. నేను క్యాబ్ ఎక్కడానికి వెళ్తుంటే ఎవరో ఒక వ్యక్తి బైక్ బ్యాలెన్స్ చేసుకోలేక నా పైకి వచ్చేసాడు. నేను కూడా గమనించుకోలేదు, అందుకే ఇలా అయింది. ఇప్పుడే ఎక్స్రే తీశారు, చూడు ఏం కాలేదన్నారు డాక్టర్. ఇది కూడా చిన్నదే, భయపడకు నువ్వు. 2 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతాయి, మామూలుగా అయిపోతుందిరా, నువ్వు ఏడవకురా సరేనా అన్నాడు బుజ్జగిస్తూ. బుజ్జి ఏడుస్తూ స్క్రీన్పై తడుముతూ, నాకు భయంగా ఉంది కృష్ణ, త్వరగా వచ్చేయవా అంది కన్నీళ్లు కారుస్తూ. బుజ్జిని చూస్తున్న కృష్ణకి బుజ్జి దేనికో చాలా భయపడుతుందని అర్థమై, సరే బంగారం వచ్చేస్తా, రాజశేఖర్ గారికి చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చేస్తాను, సరేనా, ఇంకా ఏడవకు, నా బుజ్జిలు కదా అని చాలాసేపు బ్రతిమలాడి బుజ్జగించి ఊరుకోబెట్టాడు కృష్ణ బుజ్జిని. చంటి మనసులో చాలా డౌట్స్ వచ్చాయి. అసలు బుజ్జి కృష్ణతో సంతోషంగా ఉందా, లేకపోతే అందరి కోసం బాగున్నట్టు నటిస్తుందా, ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ రేపు ఎలాగైనా తన దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేయాలి అని గట్టిగా అనుకొని నిర్ణయం తీసుకుని పడుకున్నాడు చంటి. కానీ బుజ్జి బాధగా ఉన్న తన మొహమే కళ్ళల్లో మెదులుతుంటే నిద్రపోలేక భారంగా గడిపాడు ఆ రాత్రి చంటి. మార్నింగ్ నిద్రలేచి తను అనుకున్న ప్రకారం బుజ్జిని ఫాలో అవడానికి మారువేషంలో రెడీ అయ్యాడు చంటి. యథావిధిగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చింది బుజ్జి. అక్కడి వరకు నార్మల్గా రాగలిగింది, కానీ ఆఫీస్ ముందుకు రాగానే ఏదో తెలియని భయం చుట్టుముట్టింది. భయంగా లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చుని చుట్టూ చూసింది. చారీ వచ్చి బుజ్జిని విష్ చేసి వర్క్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బుజ్జి తన వర్క్లో మునిగి ఉన్న టైంలో చారీ వచ్చి, అబ్బి సార్ తన క్యాబిన్కి రమ్మని చెప్పారు, చందు అని చెప్పాడు. చారీ బుజ్జి లోపల భయపడుతూనే, సరే చారీ గారు మీరు కూడా నాకు తోడుగా వస్తారా అని అడిగింది బేలగా. చారీకి బుజ్జి అలా ఎందుకు అడుగుతుందో అర్థం కాలేదు, కానీ అబ్బి గురించి చారీకి బాగా తెలుసు కాబట్టి, లేదు చందు నాకు వేరే అర్జెంట్ పని చెప్పారు, వెళ్ళాలి, సారీ అని చెప్పి చారీ వెళ్ళిపోయాడు. బుజ్జి టెన్షన్గా వెళ్ళి డోర్ నాక్ చేసింది. అబ్బి స్టైల్గా చైర్లో కూర్చొని పెన్ పట్టుకుని తిప్పుతూ కమిన్ అన్నాడు. బుజ్జి భయంగానే లోపలికి అడుగు పెట్టింది. అభి నవ్వుతూ ఒక రకమైన ఫీల్తో బుజ్జిని చూస్తూ కూర్చో అన్నట్టు చైర్ చూపించాడు. బుజ్జి సైలెంట్గా కూర్చొని తలదించుకుని మెల్లగా ఎందుకు పిలిచారు అంది. అభి సీరియస్గా, బేబీ నువ్వు అలా తల కిందికి దించి మాట్లాడడం నాకు నచ్చదు, లుక్ అట్ మీ అన్నాడు చిన్నగానే నాకు కూడా వాయిస్లో బేస్కి భయంగా తల పైకెత్తి అభి వంక చూసింది. అభి నవ్వుతూ, గుడ్ గర్ల్, ఇలా ఉండాలి, ఎప్పుడు చెప్పిన మాట వింటే నీకు నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అంటూ, ఏంటి ఈవేళ వచ్చినప్పటి నుండి చూస్తున్నా చాలా డల్గా వచ్చావు, అలాగే డల్గానే ఉంటున్నావు, ఏమైంది అన్నాడు కన్సర్న్ చూపిస్తూ. బుజ్జి తడబతూ, నథింగ్ సార్, ఏం లేదు, నేను ఎప్పటిలానే ఉన్నాను అని అబద్ధం చెప్పింది. బేబీ నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ పైకి నవ్వుతూ తన చైర్లో నుండి లేచి బుజ్జి పక్కన కూర్చుని తన భుజంపై చేయి వేయడానికి చూడగానే బుజ్జి కోపంగా అభిని చూస్తుంటే అభి బుజ్జి చూపులోని తీక్షతలో చూసి తడబడుతూ చేయి వెనక్కి తీసుకుని కవర్ చేసుకుంటూ, బేబీ నీకు ఒక విషయం చెప్పాలి అని నైట్ నుంచి ఎదురు చూస్తున్నా అన్నాడు. ఏదో సాధించాననే ఫీల్ అతని మాటల్లో కనబడుతుంది. డౌట్గా చూసింది అభి వైపు. కృష్ణకి జరిగిన యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిందా, లేక కావాలని అభి చేయించుంటాడా అని. బుజ్జి ఆలోచన తెలిసినట్టు, అలా చూడక బోబీ, నువ్వు అనుకున్నదే నిజం, ఆ కృష్ణకి యాక్సిడెంట్ నేనే చేయించాను. బ్యాడ్ లక్, వాడు చిన్న దెబ్బలతో బయటపడ్డాడు, వాడి టైం ఈసారి బాగున్నట్టుంది అనుకుంటా అంటూ అప్పటి వరకు నవ్వుతున్న మొహాన్ని కోపంగా పెడుతూ, ఈసారి మాత్రం నా నుంచి తప్పించుకోలేడు అన్నాడు కసిగా. అప్పటి వరకు భయంగా ఏదైతే నిజం కాకూడదని మనసులో దేవుణ్ణి వేడుకుంటున్న బుజ్జికి అభి చెప్పింది విని షాక్తో అలాగే కాసేపు ఉండిపోయింది. ఎప్పుడైతే అభి కృష్ణని మళ్ళీ ఏదో చేస్తానని అన్నాడో బుజ్జికి భయం స్థానంలో విపరీతమైన కోపం, అసహ్యం కలగలిపి వచ్చేసి ఒక్కసారిగా చైర్లో నుండి పైకి లేచి అభి చెంపలు వాయించేసింది. కోపంగా కంటి నిండా నీళ్లతో, ఏమనుకున్నావు నువ్వు, ప్రాణం తీయడం అంటే అంత సరదానా నీకు, నీలాంటి వాడిని చూడాలంటేనే అసహ్యంగా ఉంది, చి అని చీదరించుకుంది బుజ్జి. అభి బుజ్జి మాటలను కానీ కొట్టిన దెబ్బలను కానీ ఏ రియాక్షన్ ఇవ్వలేదు. బుజ్జిపై కనీసం కోపంగా కూడా చూడలేనా లేదు. నవ్వుతూ నిలబడ్డాడు. బుజ్జి ఇంకా తిడుతూనే ఉంది. అభి ఫేస్ చూడనే లేదు.
నీ వల్లే ఒక మనిషిని అకారణంగా దెబ్బలతో బాధ పెడుతూ ఉంటే అతన్ని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు ఎంత అల్లాడిపోతారో తెలుసా నీకు అంటూ కన్నీళ్లు కారుస్తూ. నీకెలా తెలుస్తుందిలే, ఎవరైనా ప్రేమిస్తే కదా తెలియడానికి అంది వెటకారంగా. ఆ మాటకు అభి సీరియస్గా బేబీ అంటూ బుజ్జి బుగ్గలను పట్టుకొని, ఆ మాట అనుకు, నేను నిన్ను అంతలా ప్రేమించానో నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు కొట్టినా కూడా నాకు కోపం రాలేదు సరికదా. నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. ఫస్ట్ టైం నీ చేతితో నన్ను తాకి నీ స్పర్శను నాకు కలిగించావు బేబీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ. నీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి, కాదని మన మధ్యలోకి ఇంకెవరైనా రావాలని చూస్తే ఆ కృష్ణకి పట్టిన గతే పడుతుంది అన్నాడు. బుజ్జి అభి చేతిని విసిరి కొట్టి, ఇంకోసారి ఇలా ప్రేమ దోమ అన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం తెలుసని నా గురించి ప్రేమ అంటున్నారు అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న బుజ్జి భుజాలను గట్టిగా నొక్కి పట్టుకుని, చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా, నీ గురించి నాకు అనవసరం, నాకు నువ్వు కావాలంతే, మరో మాట వినడానికి కూడా నాకు ఇష్టం లేదు, ఆపే అని గట్టిగా అరవడంతో బుజ్జికి అభికి ఏం చెప్పి ఒప్పించాలో అర్థం కావడం లేదు. ఆఖరిగా ఒక నిర్ణయానికి వచ్చి అప్పటి వరకు కనపడకుండా డ్రెస్సులో దాచుకున్న మంగళసూత్రాన్ని బయటకు తీసి అభికి చూపిస్తూ, నాకు ఇదివరకే పెళ్ళైపోయింది అంది. అభి షాక్ తగిలి అలాగే నిలబడిపోయాడు. బుజ్జికి పెళ్ళైపోయిందా అని తల పట్టుకుని అలాగే కుర్చీలో కూలబడ్డాడు. ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాని పరిస్థితి అభిది. బుజ్జి సైలెంట్గా అక్కడి నుంచి తన సీట్ దగ్గరికి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు అభి రియాక్షన్ ఏంటో అర్థం కావడం లేదు. నిజమైతే చెప్పేశాను, కానీ ఆ తర్వాత అతను ఏం చేస్తాడో అని భయంగా ఉంది అనుకుంది మనసులో. సింగ్ గెటప్లో బుజ్జిని ఫాలో చేస్తూ వచ్చిన చంటికి ఎక్కడా కృష్ణ కనపడలేదు. బుజ్జి ఒంటరిగా ఎందుకు వచ్చింది, కృష్ణ ఏం చేస్తున్నాడు, ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా అనుకుంటూ చూడకుండా ఎదురుగా వస్తున్న ఒక అమ్మాయిని గుద్దేశాడు చంటి. ఆ అమ్మాయి కింద పడిపోయింది పాపం. తన బ్యాగ్ ఫైల్ కింద పడిపోయాయి. కోపంగా పైకి లేచి చంటి ఫేస్ చూడకుండా తిడుతుంది. ఈడియట్, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు, ఎదురుగా ఒక మనిషి వస్తుంది కూడా కనపడలేదా లేదంటే కావాలని పిల్ల బాగుందని డాష్ కొట్టావా అంటూ చంటి ఫేస్ని కూడా చూసి అలా నోరు తెరిచి ఉండిపోయింది. అప్పటికే చంటి కళ్ళల్లో ఫైర్ వచ్చేసింది. ఆ అమ్మాయి చంటి చూపికి కాస్త జంకి, ఇదిగో నాకు అంతగా దెబ్బలేం తగలలేదు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా అని తన థింగ్స్ తీసుకుని వెళ్ళటానికి వెనక్కి తిరిగే టైంకి, చంటి నీ పేరేంటి అన్నాడు సీరియస్గా. ఆమె తడబడుతూ, నీకెందుకు చెప్పాలి అంది. ఇందాక ఓ ఎగిరెగిరి పడ్డావు, ఇప్పుడు పేరు అడగగానే భయం వచ్చిందా అన్నాడు వెటకారంగా. ఆమె ఉక్రోషంగా, నాకేం భయం లేదు, నీకు అసలు భయపడ్ను, నా పేరే కదా కావాలి, నా పేరు శ్రావణి, చాలా, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా అంది అంతకంటే వెటకారంగా. చంటికి తన యాటిట్యూడ్కి నవ్వు వచ్చింది, కానీ పైకి కనపడకుండా వెళ్ళిపోయాడు సీరియస్ లుక్ ఇచ్చి. శ్రావణి వెళ్తున్న చంటినే చూస్తూ, ఏంటి అతని చూపు కోపంగా అనిపించినా దాని వెనక ఏదో చెప్పలేని బాధ ఉన్నట్టుంది, నా మనసు కనిపిస్తుంది అనుకుంది. చంటి బుజ్జితో ఎలాగైనా మాట్లాడి అసలు ఏమైందో తెలుసుకోవాలని బుజ్జి ఆఫీస్ టైం అయ్యే వరకు అక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఆఫీస్ టైం అయిపోవడంతో బుజ్జి గబగబా లిఫ్ట్లో ఎంటర్ అయింది. ఎవరున్నారు కూడా గమనించలేదు. క్యాజువల్గా పక్కకు చూసిన బుజ్జికి అభి తన పక్కనే నిలబడి తననే చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు లిఫ్ట్లో. బుజ్జికి ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టాయి. భయంగా గుటుకులు మింగుతూ లిఫ్ట్ ఓపెన్ చేయాలని వణుకుతున్న చేతితో బటన్ ప్రెస్ చేయబోయింది. అంతలో అభి బుజ్జి చేతిని పట్టుకుని వెనక్కి లాగి పట్టుకుని దగ్గరికి జరిగాడు. కృష్ణ పబ్లోకి వెళ్ళి చుట్టూ చూశాడు. ఒకచోట తాగుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ కనపడ్డాడు అభి, అంతే. కృష్ణ కోపంగా అభి దగ్గరకు వచ్చి తన కాలర్ పట్టుకొని బయటికి ఫోర్స్గా లాక్కుంటూ వెళ్తుంటే అభి ఫ్రెండ్స్ అడ్డు నిలబడి, ఎవర్రా నువ్వు మా ఫ్రెండ్ని కొడుతున్నావు, మర్యాదగా తనకు సారీ చెప్పి దొబ్బే ఇక్కడి నుండి అన్నాడు ఒకడు పొగరుగా. అప్పటికే మత్తెక్కింది అందరికీ. అసలే కోపంగా ఉన్న కృష్ణకి అతని మాటలు మరింత కోపాన్ని పెంచాయి. వెంటనే అభి కాలర్ వదలకుండానే మరో చేత్తో వాడికి ఒక పంచ్ ఇచ్చాడు కడుపులో. వాడు విలవెల్లాడుతూ చేత్తో కడుపు పట్టుకుని కింద పడ్డాడు. కృష్ణ మిగిలిన వారిని చూస్తూ, ఇంకా ఎవడైనా వస్తారా అన్నాడు కోపంగా. వారు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయారు. అభి ఆశ్చర్యంగా చూశాడు తన ఫ్రెండ్స్ వైపు. రోజు తను ఇచ్చే పార్టీల కోసమే వాళ్ళంతా తన వెంట ఉన్నారు. తనకు హెల్ప్ చేయాల్సిన టైంకి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారని మనసులో చాలా చాలా కోపంగా అనుకున్నాడు. ఇకపై ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాడు అభి మనసులో. కృష్ణ లాక్కెళ్తున్నా యాంత్రికంగా వెంట వెళ్తున్నాడు. ప్రతిఘటించలేదు. బయట లాక్కొచ్చిన కృష్ణ అభిని విసురుగా తోయడంతో కింద పడ్డాడు. కృష్ణ అభి కాలర్ పట్టుకొని పైకి లేపి, ఏరా చెప్పు, నా బుజ్జిని ఏం చేసావు, తనని ఏమన్నావు అన్నాడు కోపంగా. అభి అర్థం కానట్టు ఫేస్ పెట్టి, బుజ్జి ఎవరో నాకు తెలీదు, ఇక నేనేం చేస్తాను అన్నాడు నిర్లక్ష్యంగా. బుజ్జి అంటే చందు అన్నాడు కృష్ణ. ఓ తనని నేనేం చేస్తాను, ఏం చేయలేదు, అయినా నీకెందుకు తన మీద అంత ఇంట్రెస్ట్ అన్నాడు వ్యంగ్యంగా. రే, నాకు తెలుసు నువ్వు తనని ఇబ్బంది పెట్టడం మర్యాదగా, ఇకనైనా బుద్ధిగా ఉండు, లేదంటే మీ నాన్నగారి గురించి ఇన్నాళ్ళు ఆగాను, ఇకపై నీ వల్ల తనకేమైనా బాధ కలిగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు కృష్ణ వేలు చూపిస్తూ బెదిరించాడు.
చా అంతుందా? తనని నేనేం చేసుకుంటే నీకెందుకురా అంత బాధ? ఓ తెగ బిల్డప్ ఇస్తున్నావు. ఏ నీకు కూడా తన మీద ఇంట్రెస్ట్ ఉందా అని. ఇంట్రెస్ట్ అని ఒత్తి పలికాడు ఇంకేదో మీనింగ్ వచ్చేలా. కృష్ణ కోపం పిక్స్లోకి వెళ్ళిపోయింది. అభి మొహం మీద పంచిచ్చాడు. అమ్మా అంటూ మొహం మీద చేతులు పెట్టుకుని కిందికి కూర్చుని అరిచాడు అభి. ఏరా నొప్పిగా ఉందా అని అడిగి, నీ మాటలు చేతులతో తనని ఇంతకంటే ఎక్కువ బాధపడేలా చేశావు. అప్పుడు ఆనందపడ్డావు కదా, ఇప్పుడు తెలుస్తుందా బాధ ఎలా ఉంటుందో అన్నాడు కోపంగా. రేయ్ నిన్ను ఊరికే వదలను అని కోపంగా కృష్ణ కాలర్ పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తగాని కృష్ణ ఆ చేతిని పట్టుకొని వెనక్కి మడిచి అదుముతూ సైడ్లో 2 పంచులిచ్చాడు కృష్ణ. ఆ దెబ్బలు తట్టుకోవడం కష్టంగా ఉంది అభికి. కానీ ఈగో పొగరు తనని లొంగనీయకుండా తను చేసింది తప్పని ఒప్పుకొనియడం లేదు అభిని. నొప్పిగా ఉన్న పంటి బిగువున బిగబెట్టి రొప్పుతూ తననంటే నీకేంట్రా బాధ? నీకు చెప్పుకొని ఏడ్చిందా, లేక అది నాకు ఎక్కడ పడిపోతుందని నీ బాధ అన్నాడు. రేయ్ తన గురించి చీప్గా వాగొద్దు అని ఇందాకే చెప్పాను. ఇంకా ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చినా చంపేస్తా అన్నాడు కృష్ణ కోపంగా మరో 2 తగిలించి. అంటాను ఏం చేస్తావు? ఏంటి నీకు దానికున్న సంబంధం? నిన్నది లైన్లో పెట్టిందా లేక నువ్వు పెట్టుకున్నావా అన్నాడు. తాగిన మైకం విచచ్చినా మర్చిపోయేటట్టు చేస్తుంటే కృష్ణకి ఆ మాటకి ఇక భరించలేక రేయ్ అంటూ 4 తగిలించి, అది నేను తాళి కట్టిన భార్యరా అన్నాడు గట్టిగా. అంతే అభికి తాగింది మొత్తం దిగిపోయింది. షాక్ తగిలింది అభి మైండ్కి. అలాగే నేలపై కూలబడ్డాడు. ఏం కదలిక లేదు తనలో. కృష్ణ అభిని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆలోచనలతో అలసిపోయి అలాగే నిద్రలోకి జారుకుంది బుజ్జి. చాలా దూరం ప్రయాణం తర్వాత ఓ ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయింది చంటి కారు. నిద్రపోతున్న బుజ్జిని చూస్తూ తన మొహం మీద పడుతున్న వెంట్రుకలను వెనక్కి పెడుతూ, ఎలా ఉన్నా నిన్ను ఎలా చేశారే, కంటికి రెప్పలా కాచుకుంది ఇలానా, నువ్వు బాధపడుతుంటే చూడ్డానికానా అని కంటి నిండా నీళ్ళతో బాధగా అనుకున్నాడు మనసులో. కాసేపటికి మెలకు వచ్చిన బుజ్జి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పటి వరకు తననే చూస్తున్న చంటి తల పక్కకు తిప్పుకొని కార్ డోర్ ఓపెన్ చేసి బుజ్జిని దిగమని తను దిగాడు. బుజ్జి కారు దిగి చుట్టూ చూస్తూ, ఎక్కడికి వచ్చాం బావా అంది. చంటి సైలెంట్గా లోపలికి కదిలాడు. బుజ్జి కూడా మౌనంగా చంటిని అనుసరించింది. లోపల కాలు పెట్టిన బుజ్జి ఆ హౌస్ని పరికించి చూస్తుంది. చాలా మంచి ఇంటీరియర్ డిజైన్తో కట్టారు, కానీ అవేమీ బుజ్జి మనసుకి సంతోషాన్ని కలిగించలేదు. చంటి అక్కడ పనిచేసే ఓ అమ్మాయిని పిలిచాడు. తన పేరు రమ, తనకు పైన రూమ్ చూపించు, కావలసిన ఏర్పాట్లు చూడు అని బుజ్జిని వెళ్ళి ఫ్రెష్ అవ్వమన్నాడు. సైలెంట్గా రమ వెంట వెళ్తున్న బుజ్జిని బాధగా చూస్తూ తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు చంటి. బుజ్జిని గమనిస్తూ, అమ్మాయి గారు మీరు ఏమనుకోనంటే ఓ మాట చెప్పాలండి అంది రమ. ఏంటి అన్నట్టు చూసింది బుజ్జి. అది మరేమో మీరు చాలా అందంగా ఉండారండి అంది నవ్వుతూ. ఏం కల్మషం లేని ఆ స్వచ్ఛమైన నవ్వు చూసి బుజ్జి కూడా చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అంది చిన్నగా. ఆ అమ్మాయి సంబరంగా బుజ్జిని చూసి, మీరు ఈ గదిలో తాళాలు చేసిరండి అమ్మాయి గారు, నేను మీకు సిటికలో వంట చేస్తాను అని వెళ్ళిపోయింది. బుజ్జి అక్కడున్న టవల్ తీసుకుని అభి తాకింది గుర్తుకొచ్చి గంటసేపు స్నానం చేసింది. తన కోసం బట్టలు కూడా తెచ్చిపెట్టింది రమ. అవి చూసి సైలెంట్గా రెడీ అయ్యి బెడ్పై కూర్చొని కృష్ణ గురించి తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టింది. బుజ్జి, నా వల్ల మీకు ఏ ప్రమాదం రాకూడదు అంటే నేను మీకు దూరంగా ఉండాలి. నాకు తెలుసు నేను కనపడకపోతే మీరు ఎంత బాధపడతారు, కానీ నాకు మీ క్షేమం ముఖ్యం, నన్ను క్షమించండి అందుకుంది మనసులో. చంటి అన్నం ప్లేట్తో లోపలికి వచ్చాడు. బుజ్జి ముందు టీపాయ్పై కూర్చొని అన్నం కలిపి బుజ్జి నోటి ముందు పెట్టాడు. బుజ్జికి తినాలని అస్సలు లేదు. నాకొద్దు బావా అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. చంటి కోపంగా, బుజ్జి సైలెంట్గా తిను, నా కోపం తెప్పించుకు అన్నాడు. చంటి కోపం చూసి సైలెంట్గా నోరు తెరిచి చంటి పెడుతుంటే బుద్ధిగా తినేసింది. తర్వాత చంటి లేచి వెళ్ళిపోతుంటే చంటి చేతిని పట్టుకుని, బావా నన్ను ఏం అడగాలని అనిపించలేదా ఇప్పటికి కూడా అంది. బుజ్జి నుదుటిపై ముద్దు పెట్టుకుని, ఏం ఆలోచించకుండా పడుకో బంగారం అని వెళ్ళిపోయాడు. వెళ్తున్న చంటిని చూస్తూ ఉండిపోయింది బుజ్జి. చంటి కోపంగా చేతిలో ఉన్న ప్లేట్ అక్కడ పెట్టేసి తన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకుని విహారికి కాల్ చేసి, రేయ్ అర్జెంటుగా నువ్వు రేపు ఇక్కడికి రా అని అడ్రస్ చెప్పి కట్ చేసి ఫోన్ పక్కన పడేసి గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎంతకీ తన కోపం చల్లారడం లేదు. తన ప్రాణం అలా ఏడుస్తుంటే విలవెల్లాడుతుంది చంటి మనసు. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందు కృష్ణ గురించి ఒక అంచనాకి రాలేక సతమతమవుతున్నాడు. తను చూసినంత వరకు కృష్ణకి బుజ్జి అంటే చాలా ప్రేమ ఉంది. మరి తన బాధ ఏంటి? ఇప్పుడు బుజ్జిని కదిలించాలంటే బాధగా ఉంది. తను ఏడిస్తే ఇంకా కోపం ఆపుకోలేను. ఇప్పుడు ఏం చేయాలి అంటూ కృష్ణ అబ్బిని వదిలేసి సీసీటీవీ ఫుటేజ్లో బుజ్జిని తీసుకుని వెళ్ళిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ అంచనా వేయడానికి ట్రై చేస్తున్నాడు. గెటప్ మార్చాల్సిన అవసరం ఎవరికి ఉందని. బుజ్జి అంత ధైర్యంగా దగ్గరగా ఉందంటే తన ఖచ్చితంగా చంటి మాత్రమే అయి ఉండాలి అని ఒక క్లారిటీ వచ్చింది. కానీ చంటికి ఇలా ఎందుకు వేషం మార్చుకొని రావడం అని ఆలోచిస్తూ ఇప్పుడు బుజ్జిని చంటి ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడా అని. తన ఫ్రెండ్ పోలీస్ కాబట్టి ఇక్కడే వర్క్ చేస్తున్నాడని గుర్తొచ్చి వెంటనే కాల్ చేశాడు కృష్ణ.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.